అందరూ క్షేమమే. మీ పిల్లలంతా ఎలా ఉన్నారు? అందరూ బాగా 2 మంది పిల్లలు. సరే, ముఖ్య విషయం ఏంటంటే మీకు ఎంతమంది పిల్లలు అసలు? 8 మంది మొత్తము. ఇక్కడే ఉన్నారా? 7 మంది ఇక్కడే ఉన్నారు. చిన్నవాడైన దావీదు అడవిలో గొర్రెలు మేపుచున్నాను. ఆఖరవాడు చివరివాడు. సరే, దేవుని యొక్క తలంపు వలన ఒక దేవుని యొక్క ఆజ్ఞ ఎటువంటిదంటే ఆ యొక్క 8వ వాడిని చూడాలని ఆశగా ఉంది. ఆ యొక్క అబ్బాయి పేరు ఏం పేరు? దావీదు. ఓకే, నాన్నగారు పిలిచారా? అవునాయన, తమ్ముడు అడవిలో గొర్రెలు మేపుచున్నాడు దావీదు, కొంచెం వెళ్ళి పిలిచిరా నాన్న. సరే నాన్నగారు. ఒరే దావీదు, ఎక్కడుంటాడో పొలాల్లో మేపచ్చు కదా గొర్రెల్ని, కొండల్లో లోయల్లో మేపుతుంటాడు. దావీదు, ఒరే దావీదు, దావీదు దావీదు. అన్నగారు ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు నాన్నగారు, నిన్ను తీసుకురమ్మన్నారు. మరి దేవుని ప్రవక్త వచ్చారు మన ఇంటికి, దేవునికి బలి అర్పించడానికి. నిన్ను కూడా తోడుకొని రమ్మన్నారు. రా వెళ్దాం. సరే పదండి అన్నగారు. అలా అండి, కూర్చోండి. వచ్చినారండి, తీసుకుని వచ్చారు ప్రవక్త గారు. నాన్నగారు దావీదు ఆయన నువ్వు దావీదువి? అమ్మ బాబాయ్, మంచి ధైర్యవంతుడివి, సాహసవంతుడివి, రూపవంతుడివి, చక్కటి రూపం కలిగిన వాడివి. దేవుడు నిన్ను అభిషేకించడానికి సిద్ధపడుతున్నాడా? సౌలు చేసిన పని తెలుసా నీకు? సౌలు దేవునికి వ్యతిరేకంగా, ఆజ్ఞ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వలన ఆయన సింహాసనం దించివేసి నిన్ను రాజుగా చేయాలని కోరుకుంటున్నాడు దేవుడి దేహం. ఓకే, అలాగే చెప్తాం. గాడ్ బ్లెస్ యూ. నిన్ను నేను నూనెతో అభిషేకించాలని కోరుకుంటున్నాను. కాబట్టి తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను నూనె రాసి నిన్ను అభిషేకిస్తున్నాను. నువ్వు రాజుగా కావాలని. ఆమె నన్ను నూనెతో అభిషేకించడం మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏర్పండి చదువులు కదా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. సహస్రాధిపతి, ఏమిటి రాజ్యంలోని సమాచారాలు? అయ్యా, ఫిలిస్తీయులు పెద్ద సైన్యంతో మన గుడాలను సమీపించుచున్నారు. ఫిలిస్తీయులు పెద్ద సైన్యం మన రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తున్నారా? ఆ సమాచారం అందిందా? అయితే ఈ ఆపద నుంచి మనల్ని ఎవరు కాపాడగలరు? అయ్యో, నాకెందుకో నా తలంతా భారం అయిపోతుంది. ముందు ఆ బాణలో ఉండే చల్లటి నీళ్ళు నా నెత్తి మీద పోయింది. నేను అవును, ఈ యుద్ధంలో మనం గెలవగలమో లేదో ముందు దైవజనులు అడిగి సమాచారం తీసుకుంటారా? చిత్తం ప్రభు. ప్రభు, కనుక్కొని వచ్చాను. మనకు దేవుని యొద్ద నుండి ఎటువంటి సమాచారం లేదని దైవజనులు చెప్పారు. ఎటువంటి సమాచారం లేదని దైవజనులు చెప్పారా? అయితే ఈ ఆపద నుండి మనల్ని ఎవరు కాపాడగలరు? నాకెందుకో అంత భ్రాంతిగా ఉంది. తల తిరిగిపోతుంది నాకు. ప్రభు, నేను వెళ్ళి చెప్పు సారాధిపతి, చెప్పు. నేను వెళ్ళి యెషై కుమారుడైన దావీదును తీసుకొస్తాను. అతడు చమత్కారంగా సితారాను వాయించగలడు.
సితారా చమత్కారంగా వాయించగలడా? అవును ప్రభు. వేగరంగా వెళ్ళి తీసుకుని రమ్ము. అలాగే ప్రభు. ప్రభు, ఇతనే నేను చెప్పిన యెషయా కుమారుడైన దావీదు. తీసుకుని వచ్చావా? వందనాలు ప్రభు. ఇతడు చమత్కారంగా సితార వాయించడమే కాకుండా అద్భుతంగా పాడగలడు. నువ్వేనా యెషయా కుమారుడివి, అవును ప్రభు. దావీదువి? అవును ప్రభు. సరే, నాకు తలభారం ఎక్కువగా ఉంది. నీ గానంతో నా తలభారాన్ని తగ్గించు దావీదు. అలాగే ప్రభు. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి. దావీదు, నువ్వు అన్నట్లే నీ గానంతో నా తలభారం పూర్తిగా తగ్గిపోయింది. సహస్రాధిపతి ప్రభు, దావీదుని తీసుకెళ్ళి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఆయనకి ఏం కావాలో అవసరాలు తీర్చండి. అలాగే వెళ్ళండి. అలాగే. దావీదు, దావీదు, నాన్నగారు చెప్పండి. నాయన, చెప్పండి నాన్నగారు. అన్నవాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి ఆహారం సమకూర్చురా నాయన. సరే నాన్నగారు, మీరు చెప్పినట్లే ఆహారం తీసుకెళ్ళి యుద్ధంలో ఉన్నటువంటి అన్నగారికి ఇచ్చి వస్తాను. అట్టే నాయన, జరుగుగా వెళ్ళి యుద్ధంలో ఉన్నటువంటి అన్నవాళ్ళకి ఆహారం ఇచ్చేసిరా నాయన. సరే నాన్నగారు. అరే దావీదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది యుద్ధం జరుగుతున్న భూమి. అంతా క్షేమమేనా ఇంట్లో? అంతా క్షేమమే అన్నగారు. తండ్రి గారు మీకు ఆహార పదార్థం ఇచ్చి రమ్మన్నారు. అలాగే మీ సహస్రాధిపతికి ఈ జున్నుగడ్డలు ఇచ్చి వస్తాను అన్నగారు. సరే అయితే మరి జాగ్రత్త, ఇది యుద్ధ భూమి, తొందరగా ఇంటికి వెళ్ళిపో. అలాగే అన్నగారు. ఇజ్రాయేలు ప్రజలారా, ఆ గొలియాతు ఎంత భయంకరుడో చూడండి. అతనిని గెలిచిన వారికి రాజు పెద్ద బహుమతి ఇస్తున్నాడు. సహస్రాధిపతి గారు, రాజుగారు ఏం బహుమతి ప్రకటించారు కాస్త చెప్పండి. ఓ బాలుడా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి త్వరగా. సరే. సరే, గొలియాతు ఎంతో భయంకరుడని అన్నగారు చెప్పున్నారు. అయినా అన్నలకు తెలియకుండా ఒకసారి ఆ యుద్ధదండు దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇజ్రాయేలీయులు పారిపోతున్నారు, భయపడి పారిపోతున్నారు. ఇజ్రాయేలీయులు ఈ ఫిలిస్తీయును చూసి భయపడి పారిపోతున్నారు. వీరి దేవుడు సైన్యమునకు అధిపతి అంట. నా దేవుడు, నా దేవతలతో వీరి దేవుడు ఎంత. ఇశ్రాయేలీయులు
ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, నీవు నా దేవుని దూషించినందుకు నిన్ను ఊరకనే విడిచిపెట్టాను. ఓరే ఇశ్రాయేలీయుడా, ఎవరు నువ్వు? వేరేడంతా ఉన్నావు. నన్ను చూచితివా? నా పిడికిలు చూచితివా? పిడుగుత్తులతో చంపేస్తాను. నా దేవతల మీద నిన్ను మింగేస్తాను. నీ దేవతలు వట్టి మట్టి ముద్దలు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. వాటికి నేను భయపడను, నీకు అంతకన్నా భయపడను. అయితే నాతో యుద్ధము చేస్తావా? యుద్ధం చేయడానికి యుద్ధము చేస్తావా? యుద్ధము చేయటకు మీ దగ్గర యుద్ధ వస్త్రములు లేవు, కత్తిలు లేవు. నాతో యుద్ధం ఎలా చేస్తావు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను భయపడను, నాకు నా దేవుడు ఉన్నాడు. ఆగ్రహం తెప్పించకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా దేవతల మీద నిన్ను ముక్కలుగా నరికి ఆకాశ వృక్షులకు వేసేదను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు ఓ సున్నతి లేని ఫిలిస్తీయుడా, నీ కత్తి, నీ డాలు, నీ బల్లెంకు నేను భయపడను. ఇజ్రాయేలే దేవుడి తోడు, నీ తలను నరికి మా రాజుగారికి కానుకగా ఇస్తాను. కొట్టండి. ఇదే నా వడిసెల దెబ్బ. పడింది వెళ్ళలేదు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, గొలియాతును దావీదు చంపేశాడు. పారిపోతున్న ఫిలిష్తీయులను తరిమి చంపండి. యెహోవా మనకు దావీదు ద్వారా జయం అనుగ్రహించాడు. ఏం జరిగింది సహస్రాధిపతి? ప్రభు, గొలియాతును దావీదు చంపేశారు. గొలియాతుని దావీదు చంపేశాడా? దావీదు మా రాజ్యాన్ని కాపాడావు నాయనా. నీ గొప్పతనాన్ని ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు నాయనా. నిజంగా నీకు ఆ దేవుడు రక్షణగా ఉండి కాపాడుగాక. ఈ గొప్పతనం నాలో లేదు, మనం ఆరాధించే దేవుడి నిలువనే ఉంది ఈ గొప్పతనం. ఆ దేవుని యొక్క సన్నిధి మనకు, మన బిడ్డలకు, మన సంఘంలో సభ్యులందరికీ రక్షణగా ఉండి తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.